క్రికెట్లో 100లోనూ ఆటలో గెలుపు ఓటములు సహజం. ఒక్కొక్కసారి క్రికెట్లో కూడా లక్ ఫ్యాక్టర్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉండిద్ది. బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల సిరీస్లో పాకిస్తాన్ ఓడిపోయి ఉండొచ్చు, బంగ్లాదేశ్ గెలిచి ఉండొచ్చు. కానీ బంగ్లాదేశ్ గెలిచినంత మాత్రాన తాము మిగిలిన టీముల కన్నా తోపు ప్లేయర్లు అన్నట్టు ఫీలింగ్ ఇస్తున్నారని, కామెంట్స్ కూడా అదేవిధంగా చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజమ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ మీద గెలిచినంత ఈజీ కాదని భారత్ మీద గెలవటం, అందులోనూ భారత్ సొంత గడ్డ మీద గెలవటం అంటే అంత ఆషామాషి విషయం కాదని, ముఖ్యంగా బంగ్లాదేశ్ వంటి జట్టు భారత్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందని, అలా చేయడం మానుకోవాలని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితి ఆస్ట్రేలియా కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వన్డేల్లో ఎదుర్కొందని, ఆ తర్వాత టీ20ల్లో ఘోరంగా విఫలమైపోయిందని పేర్కొన్నాడు. పాకిస్తాన్పై ముష్ఫికుర్ రహీం 191 పరుగులు చేశాడని, అదే టీమిండియా మీద 30 పరుగులు చేసిన గ్రేటేనని పేర్కొన్నాడు. అదేవిధంగా లిటన్ దాస్ 131 పరుగుల దాకా పాకిస్తాన్ మీద స్కోర్ చేశాడని, అదే లిటన్ దాస్ 20 పరుగులు టీమిండియా మీద చేసిన గగనమేనని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ని టీమిండియా అలవోకగా టెస్టుల్లో ఓడిస్తుంది. కానీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఘోరంగా ఇక చరిత్రలో ఇంతకన్నా ఓటమి ఉండదేమో అన్నట్టుగా ఓడిస్తుందని బంగ్లాదేశ్ని అది గుర్తుపెట్టుకోవాలని అని బాబర్ అజమ్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్లో ఒక్క డబుల్ సెంచరీ ప్లేయర్ కూడా లేడు. అదే టీమిండియాలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు డబుల్ సెంచరీ చేయగల నైపుణ్యం కలవాళ్లే. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. ఇక బౌలింగ్లో బూమ్రా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడన్నది మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ ప్లేయర్స్ చేస్తున్న కామెంట్స్ మీద మీరు మీ స్పందన తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. జై భారత్.